హాయ్ హలో వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇక్కడైతే ఫ్రిడ్జ్లో కూరలు అయితే ఉన్నాయి. అవి కూడా నిన్నటివి అనమాట. టమాటా పప్పును దోసకాయ టమాటా పచ్చడి అయితే ఉంది. ఇంకా నేను ఈ రోజుకి అది సరిపెట్టుకోవచ్చులే అని అయితే అనుకున్నాను. కానీ మా ఆయన వచ్చి ఈరోజు సండే కదా చికెన్ ఫ్రై అయితే చెయ్యి, లాస్ట్ సండే కూడా చికెన్ కర్రీ చేసావు, నాకైతే ఈరోజు ఫ్రై చేయాల్సిందే అని అనేసరికి ఇంకా చచ్చినట్టు మళ్ళీ వంట అయితే చేశాను. ఏంటో అసలు సండే కూడా మనకి ఫ్రీ టైమే ఉండదు. అసలు చెప్పాలంటే ఇంకా ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది కదా. ఇంకా తెచ్చుకున్న చికెన్ని బాగా నీట్గా ఒక 4-5 టైమ్స్ అయితే కడిగేసాను. అసలుకే ఈ మధ్య రోగాలు వస్తున్నాయి కోడ్లకి అని అయితే అంటున్నారు కదా. ఇంకా బాగా నీట్గా కడిగేసి బాయిల్ అయితే చేశాను అనమాట. అలా బాయిల్ అయిన చికెన్ని మంచిగా ఆయిల్లో వేయించాలి, ముక్కలన్నీ రెడ్డిష్గా అవ్వాలన్నమాట. అట్లా రోస్ట్గా అయిన తర్వాత ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేసేసి లాస్ట్లో దించే ముందు కొబ్బరి పౌడర్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా నా చేతి చికెన్ ఫ్రై అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఇంతకీ రెసిపీ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.